14 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాల్లో మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులపై హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇటీవల కాంగ్రెస్ కు ఎంఐఎం దగ్గర కావడంతో అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రావడం లేదు. ఇక్కడ నుంచి మైనార్టీ నేతకే టికెట్ ఇవ్వాల్సి వస్తే పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ ఉల్లా లేదా సుప్రీంకోర్టు అడ్వకేట్ షహనాజ్ తబస్ ను పరిశీలిస్తున్నారు. లేదంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి హిందూ అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ అభ్యర్థి విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ఇక ఖమ్మం సీటు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి ఖమ్మంలో ఒక్క సీటు మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. దీంతో ఖమ్మం నుంచి పోటీ చేస్తే గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు నేతలు. 3 మంత్రులు తమ కుటుంబ సభ్యులకు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తమ తమ్ముడికి టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ పెద్దలకి చెప్పినట్టు సమాచారం. ఇక తన సతీమణి నందినికి టికెట్ ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకమాండ్ ను కోరినట్టు తెలుస్తోంది. ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్ కు ఖమ్మం సీటు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక సీనియర్ వి హనుమంతరావు కూడా ఖమ్మం టికెట్ కోసం అధిష్టానాన్ని కలిశారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణలో భాగంగా ఎవరికి టికెట్ ఇస్తారు అనే దానిపై పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ ఎంపీ టికెట్ విషయంలోనూ కాంగ్రెస్ ఒక క్లారిటీకి రాలేకపోతుంది. కరీంనగర్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్టానం కోరగా ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేస్తామని చెప్పడంతో కరీంనగర్ టికెట్ పెండింగ్ లో పడింది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పార్టీ నేతల వెల్చాల రాజేందర్ రావు టికెట్ ఆశిస్తున్నారు. కరీంనగర్ లో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన రాజేందర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది. ఇక కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీసీ నేతకిస్తే బాగుంటుందని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కరీంనగర్ అభ్యర్థి ఎంపిక పార్టీకి తలనొప్పిగా మారింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం 3 సీట్ల అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ పార్టీకి బిగ్ టాస్క్ గా మారింది. ఈ 3 సీట్లు ఒకదానిపై ఒకటి ముడిపడినట్టు హస్తం నేతలు చెబుతున్నారు. సామాజిక సమీకరణాల సర్దుబాటులో ఎవరికి టికెట్ దక్కుతుంది, ఎవరు గట్టెక్కుతారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఝాన్సీ, తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అయితే 14 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే 3 స్థానాలు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అందులో హైదరాబాదు, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం ఈ 3 సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి తర్జన భర్జన పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ 3 సీట్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో రకరకాల చర్చలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి చూసినట్టయితే వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోయినప్పుడు ఇక్కడ అభ్యర్థి విషయంలో మాత్రం పార్టీలో చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం తోటి పూర్తిగా మిత్రత్వం ఏర్పడడం, సన్నిహితంగా ఏర్పడడంతో ఇక్కడ అభ్యర్థి విషయంలో అయితే కాస్త విషయంలో తర్జన భర్జన అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికే బీజేపీ అక్కడ మహిళకు టికెట్ కేటాయించడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మహిళ టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు అడ్వకేట్ షహనాజ్ తబస్ ఆమె పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు టికెట్ సంబంధించి ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినప్పటికీ ఆమెకు టికెట్ ఇచ్చినట్లయితే కనుక అక్కడ ఎంఐఎం విషయానికి సంబంధించి కాస్త డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎంఐఎం షహనాజ్ తబస్ కాకుండా వేరే పేరు ప్రతిపాదించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి విషయంలో మాత్రం మైనార్టీ నేతకి ఇవ్వాలనుకుంటే కనుక హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ ఉల్లా లేదంటే కనుక వేరే ప్రత్యామ్నాయం కూడా ఆలోచన చేస్తుంది. ఒకవేళ మైనార్టీ కాకుండా హిందూ వ్యక్తికి ఇవ్వాలని కూడా ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ 2-3 రోజుల్లో కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా వెళ్తున్నారు కాబట్టి ఈ రోజు పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత ఎల్లుండి ఎట్లాగో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది కాబట్టి కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక ఖమ్మంకి అయితే మొదటి నుంచి కూడా చాలా హాట్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఖమ్మం విషయంలో అక్కడ ఎవరు పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీల నుంచి కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ప్రధానంగా అక్కడ పోటీకి అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సన్నిహితులకు కావాలని చూస్తున్నారు. సో ఇక్కడ ప్రసాద్ రెడ్డి లేదంటే కనుక రామసాయం సురేందర్ రెడ్డి, రామసాయం రఘురామ్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఇద్దరిలో ఎవరికో వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. వీరితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితులు. డిప్యూటీ సీఎం ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి కూడా తన భార్యకు టికెట్ కావాలని కూడా ఆశిస్తున్న నేపథ్యంలో చిక్కుముడి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఉపేందర్ రావు కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి ఉంది. ఈ 3 మంత్రులతో పాటు సీనియర్ నేత విహెచ్ కూడా గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి. సామాజిక సమీకరణలో భాగంగా
అసెంబ్లీ ఎన్నికల్లో 3 జనరల్ సీట్లు ఉంటే కనుక ముగ్గురులో 3 సీట్లలో కూడా బీసీలకు ఒక్కటి కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల విషయానికి అయితే బీసీలకు ఇచ్చినట్లయితే బాగుంటుందన్న ఒక ప్రతిపాదన విహెచ్ తీసుకొస్తున్న పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాలు భాగంగా ఇప్పటికే సోషల్ ఇంజనీరింగ్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తుంది. ముఖ్యంగా బీసీల అంశానికి సంబంధించి కులగణన చేసి వారికి న్యాయమైన వాటాను దక్కిస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో బీసీలకు కూడా టికెట్లు ఎక్కువ కేటాయించాలని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కేటాయించిన 14 సీట్లలో కేవలం 3 అంటే 3 మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు టికెట్లు దక్కాయి కాబట్టి మిగతా సీట్లలో బీసీలకు కూడా న్యాయం దక్కించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో విహెచ్ కూడా ఖమ్మం సీట్ను పట్టుబడుతుండడంతో చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. మరోవైపు కరీంనగర్ సీట్ విషయంలో కూడా తర్జన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోటీ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా సామాజిక సమీకరణాలు సోషల్ ఇంజనీరింగ్ అంశం తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇప్పటివరకు కూడా బీసీలకు కేవలం 3 సీట్లు ఇచ్చారు కాబట్టి ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఖమ్మంలో అకామిడేట్ అవుతుందా, కరీంనగర్లో అకామిడేట్ చేయాలా బీసీలకు అనేది అంశం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక తర్జన జరుగుతుంది. వీరితో ఈ అంశానికి సంబంధించి కరీంనగర్ విషయంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అదేవిధంగా వెల్చాల రాజేంద్రరావు పార్టీ సీనియర్ నేత ఇద్దరు పోటీ పడుతున్న పరిస్థితి. ఇద్దరిలో లేదంటే కనుక బీసీ అభ్యర్థిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలని కూడా ఒక అంశం కూడా తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ అంశాన్ని కూడా తెరపైకి తీసుకుంటుంది. కాబట్టి ఇక్కడ బీసీ అభ్యర్థిగా అంశాన్ని కూడా చర్చిస్తుంది కాబట్టి బీసీ అభ్యర్థిని కనుక బరిలో నిలపాలనుకుంటే కనుక ఎవరిని పెట్టాలనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో బీసీ విషయంలో మాత్రం కరీంనగర్ లేదా ఖమ్మంలో ఎవరో ఒకరికి ఇవ్వాలని కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి చేస్తారు.